ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం ఉధృతమవుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో కేసినేని సోదరుల మధ్య మొదలైన వార్ కేంద్ర సంస్థల దర్యాప్తులకు డిమాండ్ వరకు వెళ్లింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కేసినేని నాని లేఖ రాశారు. చిన్ని అక్రమ నెట్వర్క్లపై విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్, పార్టీ టికెట్లు, రియల్ దందాల్లో కోట్లాదిగా చేతులు మారాయని నాని ఆరోపించారు. కేసినేని చిన్నితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అక్రమ నెట్వర్క్ మనీ లాండరింగ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కేసినేని నాని. ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం ఉధృతమవుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో కేసినేని సోదరుల మధ్య మొదలైన వార్ కేంద్ర సంస్థల దర్యాప్తునకు డిమాండ్ వరకు వెళ్లింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కేసినేని నాని లేఖ రాశారు. చిన్ని అక్రమ నెట్వర్క్లపై విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్, పార్టీ టికెట్లు, రియల్ దందాల్లో కోట్లాదిగా చేతులు మారాయని నాని ఆరోపించారు. కేసినేని చిన్నితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అక్రమ నెట్వర్క్ మనీ లాండరింగ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కేసినేని నాని. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. కేసినేని చిన్ని ఎంపీపై కేసినేని నాని మాజీ ఎంపీ మరొకసారి ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆయన మీద విచారణ జరపాలంటూ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చాలా అంశాలని ప్రస్తావించారు. ఈడీ కేసినేని నానికి సంబంధించిన అవినీతి పైన విచారణ జరపాలంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. టికెట్ లంచాలు, టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి 5 లక్షల రూపాయల అంశం కాకుండా 5 కోట్ల రూపాయల డిమాండ్, తర్వాత 6 లక్షల తుంకన్ రామచంద్ర అనే దగ్గర నుంచి 60 లక్షల రూపాయల అంశాన్ని దీని మీద విచారణ జరపాలన్నారు. 50 లక్షలు బొలినేని మోహన్ రావు అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ మీద ట్రాన్స్ఫర్ చేసినటువంటి అంశాలు ఏవైతే వాటి మీద దర్యాప్తు చేయాలని చెప్పన్నారు. అంటే రియల్ ఎస్టేట్ మోసాలు, కేసినేని డెవలపర్స్ దుండిగల్లు, తర్వాత ఎన్సీఎల్టీ, పిఎంసీ బ్యాంక్ కేసులో ఉండగా ఫ్రీలాన్స్ డీల్స్ కొనసాగాయనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టించడం, 112 ఎకరాల భూమి విషయంలో కాంప్రమైజ్ పిటిషన్ వేశారంటూ కూడా ఈడీ అటాచ్మెంట్, ఎన్సీఎల్టీ, పిఎంసీ బ్యాంక్ విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచి చేశారని ఆయన కొంచెం ఘాటిగానే ఆరోపణ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అక్రమ గన్లు, ల్యాండ్ గ్రాంబింగ్, ఇస్కా, గ్రావెల్, క్వేయస్ గన్లు, జోదం దొంగలు, ల్యాండ్ గ్రాంబింగ్ అంటే ఎంపీ గ్రాంబింగ్ లో ఎంపీ నెట్వర్క్ పాల్గొన్నట్లుగా ఆయనతో పాటు ఒక నెట్వర్క్ గా కూడా పాల్గొన్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏసీఏ అవినీతి, తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కోన రవి చేసిన ఆరోపణలు కావచ్చు, ఎంపీ అధ్యక్షుడు పర్సనల్ ఆడిటర్ అయిన దండుమూడి శ్రీనివాస్ ట్రెజరర్ గా ఉన్న ఏసీఏలో అవినీతి మీద కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విజయవాడ ఉత్సవ పేరుతో కూడా 2025లో 70 నుంచి 500 కోట్ల వరకు కూడా బలవంతంగా వసూలు చేస్తారన్నటువంటి ఒక ఆరోపణ కూడా ఆయన చేశారు. అంతేకాకుండా విదేశీ మోసాలు, ఎంపీ అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే రాముకు సంబంధిత యుఎస్ కంపెనీలో విద్యార్థులు ఇమిగ్రెంట్లను మోసం చేస్తుందని ఆందోళన చేస్తారని, అంతేకాకుండా ఆందోళన ఈ అంశాన్ని కూడా పరిశీలించడంతో కూడా నాని మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ కూడా ఈడీకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా విజయవాడ వేదికగా మనం చూస్తే కనుక ఎంపీ కేసినేని చిన్ని, అదేవిధంగా మాజీ ఎంపీ కేసినేని నాని వెర్సెస్ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. పలు సందర్భాల్లో కేసినేని నానిపై అనేక సందర్భాల్లో కూడా పెద్ద ఎత్తున కేసినేని చిన్ని నాని అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే మరొకసారి బలమైనటువంటి ఆరోపణలన్నీ కూడా చేస్తూ ఈడీకి లేఖలేస్తారని కూడా కొంతమంది టీడీపీ నేతలు ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఇవన్నీ కూడా వాస్తవాలు, వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. విచారణ తర్వాత ఎంపీ కేసినేని చిన్ని పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా నాని పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో రీసెంట్ గా కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా కొన్ని లేఖలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో నిరంతరంగా దీని మీద ఒక యుద్ధం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నాని ట్విట్టర్ వేదికగా కూడా అనేక సందర్భాల్లో పోస్టులు పెడుతున్నారు ఎంపీ కేసినేని చిన్నిని ఉద్దేశిస్తూ.
అదేవిధంగా ఎంపీ కేసినేని చిన్ని పార్టీ ఆఫీస్ నుంచి కావచ్చు, లేదంటే చిన్ని అనుచరులు కావచ్చు, నాని పోస్టులను పలు సందర్భాల్లో ఖండిస్తూ వస్తున్నప్పుడు కూడా అయితే దీనికి ముగింపు అయితే కలగట్లేదు. అయితే ఇప్పుడు ఈడీకి రాసినటువంటి లేఖ మీద ఎటువంటి స్పందన వస్తుంది, ఎంపీ కేసినేని చిన్నిపై ఈ దర్యాప్తు జరుగుతుంది. అంతేకాకుండా ఆయన భార్యకు సంబంధించినటువంటి రాజ్ కసిరెడ్డి అంశాన్ని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు. లెక్కర్ స్కామ్ సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్టు, అదేవిధంగా జానకి లక్ష్మికి సమన్స్ ఉన్నప్పుడు కూడా దర్యాప్తుని ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా కొంత రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్ లో రాజ్ కసిరెడ్డి ద్వారా జరిగినటువంటి ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి ఈడీ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన విషయం, అది నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ నోటీసులకు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ రియల్ ఎస్టేట్ లో గతంలో ఉన్నటువంటి ఒక లావాదేవీలకు సంబంధించిన అంశం అని చెప్పని కూడా కేసినేని చిన్ని కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ వివాదం అంటే ప్రతి అంశాన్ని కూడా మరొకసారి రాజకీయంగా కేసినేని నాని విజయవాడలో వాడుకుంటున్నారనేది ఒక అంశంగా కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కేసినేని నాని చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయా, అయితే ఆధారాలు ఉంటే ఈడీ దీని మీద అధికారికంగా దర్యాప్తు చేస్తుందా లేదా అనేది వేసి చూడాల్సిన పరిస్థితిగా కూడా చెప్పొచ్చు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.